అందరికీ నమస్తే అండి. ఇందాక టీవీ 9లో దువ్వాడ శ్రీనివాస్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్న మాధురి గారి ఇంటర్వ్యూ కూడా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒక అనుమానం కలిగింది. నిజంగా దువ్వాడ శ్రీనివాస్కి ఈవిడి నిజమైన భార్య లేదంటే వాణి గారు అనే సందేహం కలిగింది. మాట్లాడుతూ ఒక పక్కన ఏడ్చేస్తున్నారు. ఏడుస్తే ఏమంటారంటే నన్ను బజారుకి ఇడ్చింది ఎవరో, ఇప్పుడు అడి తిప్పి తప్పంతా కూడా వాణి గారిది అంటున్నారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను చూడండి. మీరు దయచేసి మాధురి గారు మీకు కావాలితే ధనం పెట్టేస్తాను డైరెక్ట్గా. మీరు ఉచ్చం నీచం మహిళలు సభ్యత సంస్కారం సమాజం దయచేసి ఇలాంటి పదాలు మాట్లాడద్దు ప్లీజ్, మా రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే నిన్న మీ ప్రెస్ మీట్ మేము చూసాం. నిన్న మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు మాట్లాడే మాటలకి సంబంధం లేదు అసలు. అంటే మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చింది ఆవిడ, మిమ్మల్ని బజార్కి ఇచ్చింది ఆవిడ, మీరు మాత్రం కాపురాల్లో చుచ్చిపెట్టేయచ్చా? పైగా సభ్యత సంస్కారం ఉత్సవం నీచం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటల దిమ్మ తిరిగిపోతుంది మాకు మీ యాక్టింగ్ చూస్తూ ఉంటే. నేను మీ సోషల్ మీడియాలో మీ రీల్స్ ట్రోల్ అవుతుంటే చూసా. సరే రీల్స్ వరకే అనుకున్నాను, మీ యాక్టింగ్ కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా నటిస్తున్నారు బాగా. పైగా ఏమంటారంటే ఈవిడికి వాణి గారికి క్షమాపణ చెప్పాలంట. ఆవిడ క్షమాపణ చెప్తే ఈవిడ ఆస్ట్రేలియా వెళ్ళిపోద్దంట. మాట్లాడితే పిల్లల భవిష్యత్తు ఏం గాను, పిల్లల గురించి సభ్య సమాజంలో ఏమనుకుంటారు? నువ్వు సీని గారితో ఉన్నప్పుడు తెలీదా? ఆ దువ్వాడ సీనితో ఉన్నప్పుడు తెలీదా? సమాజం ఏమనుకుంటుంది? రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎక్కడికైనా వెళ్తే ఏమని మాట్లాడుకుంటారో వాళ్ళు తలెత్తుకోలేరు కదా అని ఒక్కసారైనా ఆలోచించారా? సరే ఆలోచించలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి పచ్చిగా మాట్లాడావు కదా. సుప్రీంకోర్టు చెప్పింది ఎవరితో అయినా ఉండొచ్చు, నా ఇష్టం, అడల్టరీ. నిన్న కూడా చెప్పాను నాకు అడల్టరీ అంటే ఏంటి వినలేదంటే అది గూగుల్లో కూడా చూస్తే అడల్టరీ అంటే వ్యభిచారం అని చెప్పని వచ్చింది. నిజంగా సిగ్గు కూడాను. పైగా మిమ్మల్ని ఆ టీవీ 9లో ఎలా పిలిచారో మాకు అర్థం కావట్లా. వాళ్ళకి ఇలాంటి వార్తలు బాగా హైలైట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈవిడి చెప్పడం వాళ్ళ వినడం. కనీసం సమాజం సభ్య ఉత్సవం నీచం ఇలాంటి పదాలు వాడినప్పుడన్నా అమ్మ అలాంటి పదాలు వాడమాకు దయచేసి, నీకు సిట్టి కాదు, ఆ పదాలు సిగ్గుపడతాయి అని ఒక డైలాగ్ కూడా కొట్టట్లా వాళ్ళు. పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు గుర్తుకొచ్చిందా? సభ్య సమాజమా, మహిళల అయ్యేం మాటలా? మరి నేను నువ్వు మాట్లాడినప్పుడు వాణి గారు నీ గురించి ఎక్కువగా ఏం మాట్లాడాల. చిచి ఆవిడ గురించి మాట్లాడమాకంటే కాపురాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తి. సరే ఆవిడకి ఉండే బాధ ఆవిడకుంటుంది, ఆ వయసులో ఆవిడకుండే బాధ ఆవిడకుంటుంది. మరి నేను మాట్లాడినప్పుడు ఏమైపోయింది? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా నిన్న. పైగా ఇప్పుడు మాట్లాడితే ఏమని మాట్లాడుతుంది అంటే నేను కూడా ఇలా అక్కడ ధర్నా చేస్తాను, దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు ఏదైతే ఉందో ఇప్పుడు వాణి గారు ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో నేను కూడా వెళ్తాను, అక్కడికి వెళ్తాను రేపు. లేదంటే ఆ పైన ఇంకో స్టేర్ వేసుకుంటాను, ఆ స్టేర్ వేసుకుని నేను అందులో ఉంటాను, నన్ను ఎవరేం చేస్తారో నేను చూస్తాను. సరే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు ఉదాహరణకి, ఆ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పైనే ఇంకో స్టేర్ వేసుకుని నువ్వు అందులో ఉన్నావే అనుకున్నావు ప్రస్తుతానికి. అప్పుడు సభ్య సమాజం నేను మెచ్చుకుంటుందా? అంటే ఉన్నతమైన కుటుంబం కదా, మాట్లాడితే నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను. అరే ఉన్నతమైన కుటుంబం అంటే ఏంటో నాకు అర్థం కాదా? అంటే డబ్బు ఉంటే ఉన్నతమైన కుటుంబం అనుకుంటుందేమో. డబ్బు ఉంటే సరిపోతుగా. ఉన్నత కుటుంబం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు డబ్బు ఒక్కటే ఉంటే ఉన్నతమైన కుటుంబం అయిపోతూ క్యారెక్టర్ కూడా ఉంటారు. నేను లేదని చెప్పేసాను, నాది మీరు ఎలా తగలడని. కానీ నిన్న నువ్వు మాట్లాడిన మాటలకే వాళ్ళు ఏడుపుకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను నువ్వు. పైగా ఆవిడ నీకు క్షమాపణ చెప్పాలి. నువ్వు కాపురాల మంది చిచ్చిపెట్టేసి ఆవిడ భర్తతో నువ్వు ఉంటూ పైగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్, అడల్టరీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలను వాడి ఇవాళ వచ్చేసి పిల్లల భవిష్యత్తు ఏమైపోను,
ఒక మహిళైనా సభ్య సమాజం ఉత్సవం నీచం అని మాట్లాడుతుంటే నిజంగా నాకు నవ్వు వచ్చింది. మీరు ఏడుతున్నారేమో, మీకు బాధ ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం కామెడీగానే ఉంది అది. దయచేసి అలాంటి పదాలు అలాంటి డైలాగులు కొట్టమాకంటే. ఇంకా చాలా మాట్లాడారు, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థమవుతుంది. నిజంగా అలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారో కూడా నాకు అర్థం కదా. ఆవిడ చెప్పే సమాధానం ఎలా ఉందంటే, నేను ఏదైనా చేయొచ్చు, నన్ను ఎవరో తిరిగి అడగకూడదు. ఏమన్నా అంటే సుప్రీంకోర్టు తీర్పు. వీళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు వంకగా దొరికిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మాట్లాడితే అది ఒక్కటే పట్టుకున్నారు. మరి నీ భర్త నీ పిల్లల సంగతో ఏంటంటే దానికి సమాధానం చెప్పరు. పోనీ నీకు మద్దతుగా మీ భర్త కానీ, మీ భర్త అలాగే రాలే మహానుభావుడు అనుకో, నిజంగా లెక్కేసుకుంటే పక్కన పెట్టి సరే పోతే పోయిందని చెప్పి నువ్వు వదిలేసుకుంటాడు నాకు తెలిసి. నీ కుటుంబ సభ్యులు అన్నావు కదా, ఉన్నతమైన కుటుంబ సభ్యులు అన్నావు కదా, మీ అమ్మగారో మీ నాన్నగారో లేదంటే మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, లేదంటే నీ తోబుట్టులు ఎవరైనా ఉంటే, ఎవరైనా ఒక్కరైనా సరే నీకు మద్దతుగా మాట్లాడతారా ఈ విషయంలో? ముందు వాళ్ళ చేత చెప్పించు. నువ్వు మీడియా ఎక్కేసి అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సమాజం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సమాజం ఏమనుకుంటుందో అనే అనుమానం కూడా నీకు వద్దు. జస్ట్ ఉన్నతమైన కుటుంబం కాబట్టి నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అర్థమైపోద్ది. నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ తోబుట్టులు ఎవరైనా సరే, మీ అక్కలో లేదంటే మీ చెల్లెల్లో, నీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కరంటే ఒక్కరు నీకు మద్దతుగా రేపు పొద్దున నువ్వు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళితే నీకు మద్దతుగా నీ వెనకాతలు వాళ్ళు వస్తారా? అర్థమైపోద్ది ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పుడు దారిలో నడుస్తున్నారో ఒక క్లారిటీ వచ్చేది. ఒకసారి ట్రై చేయండి. అంటే మేము చెప్తున్నాం అని కాదు, మేమైతే కించపరిచే ఉద్దేశం మాకు లేదు. దయచేసి చేసిన తప్పును ఒప్పుకొని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. మీరు రచ్చకెక్కకుండా ఉంటారు. అంటే మీకైనా పిల్లలు, వాళ్ళకి పిల్లలు లేరా? వాణి గారి పిల్లలు కాదా? వాళ్ళ భవిష్యత్తు కాదా? సభ్య సమాజం వాళ్ళ గురించి మాట్లాడుకోదా? మీ ఇద్దరు గురించి మాట్లాడుకోదా? రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు నాకు తెలిసి చాలా మిమ్మల్ని చూస్తూ ఉంటే పెద్ద చిన్న చిన్న పిల్లల్లో ఉండి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళ పరిస్థితి ఏం అవసరం లేదు. మన మీదకి ఏమన్నా వస్తే సరిపోతే టకటక 4 కన్నీటి బొట్లు పెట్టేసుకోవాలా, 4 కన్నీళ్ళు కారిసేయాలా? అంటే ఏడితే నువ్వు చెప్పేవన్నీ నిజాలు అయిపోతాయా? ఒకవేళ ఏడితే అన్నీ నిజాలు అయిపోతాయి అనుకుంటే కనుక అందరూ ఏడితేనే మాట్లాడతారు టీవీ డిబేట్లో కూర్చొని. మనం ఏడ్ చేసినంత మాత్రాన మనం చెప్పే ప్రతి విషయం కూడా నిజం అయిపోతాం. సింపతి కోసం ప్లాన్ చేస్తున్నారేమో అనుకుంటారు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ మేము చూసాం కాబట్టి. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి వాళ్ళు మాట్లాడిన మాటలకి సంబంధం లేదు. డైరెక్ట్గానే చెప్పావు కదా, మీడియా ముఖంగా చెప్పావు కదా. ఇప్పుడు వాణి గారు తప్పుడు ఆరోపణలు చేశారు, నాతో అక్రమ సంబంధం మాట కట్టారు. నిన్న నువ్వు చెప్పిందే, నేను ఆయనతోనే ఉంటాను, నా ఇష్టం, మాది అడల్టరీ, నేను పెళ్లి చేసుకుంటాను కావాలితే ఎన్టీవీలో చూడగలితే, అవన్నీ నువ్వు మాట్లాడినే కదా. ఆవిడేం ప్రత్యేకించి ఏం చెప్పలేదు కదా, ప్రత్యేకించి చేసిన ఆరోపణలు ఏం కాదు కదా. నా జీవితాన్ని బహిరంగంగా బయట పెట్టేసింది ఆవిడ. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రోడ్డుకి ఎక్కేసింది నువ్వు. నిన్న ప్రెస్ మీట్ పెట్టనంత వరకు నీ రీల్స్ అక్కడక్కడ సోషల్ మీడియాలో వైరల్ అని అంతే. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ అంతా నువ్వు రచ్చకెక్కేసావు. మీడియా ముఖంగా రచ్చకెక్కేసింది నువ్వు. ఇంకా ఆవిడ బయట పెట్టింది ఏముంది? ఆవిడేమన్నా నిన్ను తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టిందా? ఇగో ఈవిడే మా ఆయనతో ఉంటుందని చెప్పిస్తాను. లేదు, మనం ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి, వాళ్ళు వచ్చి చీట్ చేయాలా? ఇది ఒక వింత దరిద్రం అన్నమాట ఇది.